సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆదిలాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేయనున్నట్లుగా ప్రకటించారు. 10,000 ఎకరాల భూసేకరణకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి సూచించారు. ఫిబ్రవరిలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష చేసి నివేదికలు ఇస్తే బడ్జెట్ సమావేశాలు పెడతామన్నారు. పెద్ద కంపెనీలతో పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించి అభివృద్ధి చెందిన పారిశ్రామిక పట్టణంగా తయారు చేద్దామన్నారు. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఒక్క ఎయిర్పోర్ట్ ఉంటే మన ప్రాంతం అభివృద్ధికి పూర్తి స్థాయిలో అనుమతులు రావు. అందుకే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాదులో చేసుకుందాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి నేను చెప్పిన ఒక 10,000 ఎకరాల భూమిని ఆదిలాబాదులో సేకరించండి. ఈ దేశంలో ఉండే ప్రతి పరిశ్రమను ఆదిలాబాదు జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన పారిశ్రామిక కేంద్రంగా తయారు చేద్దాం. అప్పుడే మీ జిల్లాకు వచ్చిన ఎయిర్పోర్ట్, మీ జిల్లాకు వచ్చిన రోడ్లు, మీ జిల్లాలో కట్టే సాగునీటి ప్రాజెక్టులు, ఈ జిల్లాలో చదువుల కోసం ప్రారంభించుకున్న యూనివర్సిటీలు అన్ని కూడా ఈనాడు అభివృద్ధికి వేదికలుగా మారుతాయి. ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్ట్